ప్రేమ దోషాలను కప్పివేస్తుంది. అంటే మన సహోదరులు ఒకవేళ మన పట్ల తప్పిదమ్ములు చేస్తే, పోనీ మనకు వాక్యానికి విరోధంగా పాపం చేస్తే, ఒక సహోదరుడు మన పట్ల ఏదైనా తప్పిదము చేసినప్పుడు దానిని నలుగురికి చెప్పకుండా, ఒకవేళ నువ్వు అతను ప్రేమిస్తే వాటిని ఏం చేస్తావని చెప్పాడు? కప్పి పెట్టుకుంటావు, ఎవరికి చెప్పవు. నీకు చేసినటువంటి హాని మరొకరికి చెప్పవు. ఎందుకు? నువ్వు ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నావు కనుక అతనిలో ఉన్నటువంటి ఆ చెడ్డ గుణాలను మాన్పించడానికి, నువ్వు ప్రేమ పేరుతో అతను మార్చడానికి నువ్వు ప్రేమిస్తున్నావు. అతని తప్పులను బయట పెట్టడం లేదంటే నువ్వు ప్రేమిస్తున్నావు. నిన్ను కుడి చెంప మీద కొట్టు, వానికి ఎడమ చెంప త్రిప్పు అన్నాడు. అలా త్రిప్పితే నువ్వు ప్రేమిస్తున్నావు. నీ సహోదరుని ద్వేషించడం లేదా? అయితే నువ్వు ప్రేమిస్తున్నావు. నీ సహోదరుల మీద నీకు కలహాలు, పగలు, అసూయలు ఏమి లేవా? అయితే నువ్వు ప్రేమిస్తున్నావు. దేవునిలో ఉన్నటువంటి ఆ ప్రేమ నీలో ఉంటే ఎవరికి హాని చేయదు.